రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. సికింద్రాబాద్ కార్పొరేషన్ కోసం బీఆర్ఎస్ పోరుబాటు పట్టింది. నేడు తలసాని శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేపట్టనుంది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ఎంజీ రోడ్డు వరకు ర్యాలీ నిర్వహించనున్నారు. అయితే ర్యాలీకి వెళ్తున్న వారిని పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర ఆల్ఫా హోటల్ ను మూసివేయించారు. పోలీసుల తీరుపై నిరసనకారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాసేపట్లో రైల్వే స్టేషన్ దగ్గరకు కేటీఆర్ వెళ్లనున్నారు. సికింద్రాబాద్ కార్పొరేషన్ కోసం బీఆర్ఎస్ పోరుబాటు పట్టింది. నేడు తలసాని శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేపట్టనుంది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ఎంజీ రోడ్డు వరకు ర్యాలీ నిర్వహించనున్నారు. అయితే ర్యాలీకి వెళ్తున్న వారిని పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర ఆల్ఫా హోటల్ ను మూసివేయించారు. పోలీసుల తీరుపై నిరసనకారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాసేపట్లో రైల్వే స్టేషన్ దగ్గరకు కేటీఆర్ వెళ్లనున్నారు. తెలంగాణ భవన్ ముందు భారీగా పోలీసులు మోహరించారు. రైట్కి ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు, తీర్థసాగర్ సికింద్రాబాద్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ రోజు శాంతియుత నిరసన ర్యాలీకి పిలుపునిచ్చారు. ఆ నేపథ్యంలో శాంతియుత నిరసన ర్యాలీలో పాల్గొనేందుకు పెద్ద ఎత్తున సికింద్రాబాద్ కి నిరసనకారులందరూ కూడా చేరుకోవడం జరిగింది. అయితే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర టెన్షన్ వాతావరణం నెలకొంది. అక్కడికి వచ్చినటువంటి వారిని అందరినీ కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్ చేసి స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ కి తరలించారు. కొద్దిసేపట్లో తెలంగాణ భవన్ నుంచి మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటుగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలందరూ కూడా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వద్దకు వెళ్లనున్నారు. అయితే అక్కడ తెలంగాణ భవన్ వద్ద టెన్షన్ వాతావరణం నెలకొంది. పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు అక్కడ. ఎందుకంటే పర్మిషన్ ర్యాలీకి లేదని చెప్పేసి కూడా పోలీసులు చెప్తూ ఉన్నారు. కాబట్టి అక్కడ కొంత టెన్షన్ వాతావరణం నెలకొంది కాబట్టి చూడాలి ఇప్పుడు పర్మిషన్ కి బయటకు పంపిస్తారా, లేదంటే తెలంగాణ భవన్ లోని కేటీఆర్ తో పాటుగా తలసాని శ్రీనివాస్ యాదవ్, అదేవిధంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలందరూ కూడా అక్కడే ఉండిపోతారా అనేది కూడా మనకు కాసేపట్లో తెలిసే అవకాశం అయితే ఉంది. ఇప్పటికే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వద్దకు నిరసనకారులు చేరుకున్నారు. వారందరూ కూడా ఈ యొక్క నిరసనలో పాల్గొంటున్నారు. వారందరూ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ఎంజీ రోడ్డు వద్దకు నిరసన తెలుపుకుంటూ కూడా వెళ్తున్నారు. అయితే వచ్చినటువంటి వారిని అందరినీ కూడా అదుపులోకి తీసుకుంటున్నారు పోలీసులు. చాలా మంది అంటే సికింద్రాబాద్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ప్రభుత్వం పైన ఒత్తిడి తెచ్చేందుకు శాంతియుత నిరసన తెలుపుతున్నాము, కానీ పోలీసులు అత్యుత్సాహం చూపిస్తున్నారు, మమ్మల్ని అందరినీ కూడా అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేస్తున్నారు అని చెప్పేసి కూడా పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి అక్కడ కొంతమంది వచ్చినటువంటి వారిని, ముఖ్యంగా ఎవరైతే ఈ యొక్క లస్కర్ జిల్లా ఏర్పాటు చేయాలని చెప్పేసి వచ్చినటువంటి కొందరిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క శాంతియుత నిరసన ర్యాలీకి పర్మిషన్ పోలీసులు ఇవ్వాల్సిందే అని చెప్పేసి కూడా ప్రధానంగా డిమాండ్. లేదంటే మాత్రం ఖచ్చితంగా రానున్న రోజులలో రాష్ట్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తెచ్చేందుకు అవసరమైతే ఇంకా మరికొన్ని నిరసన కార్యక్రమాలు కూడా చేపడతామని కూడా చెప్తున్నారు. కాకపోతే ఇప్పుడు ప్రస్తుతం తలసాని శ్రీనివాస్ యాదవ్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వీళ్ళందరూ కూడా తెలంగాణ భవన్ నుంచి అక్కడ రైల్వే స్టేషన్ వద్దకి వెళ్తే మాత్రం కొంత టెన్షన్ వాతావరణం కూడా నెలకొండే అవకాశం కూడా ఉంది. కాకపోతే ప్రస్తుతం మరి తెలంగాణ భవన్ వద్ద పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు కాబట్టి పర్మిషన్ కూడా లేదని చెప్తున్నారు. కాబట్టి చూడాలి. ఇప్పుడు మనకి అక్కడ తెలంగాణ భవన్ వద్ద మాత్రం కొంచెం అప్పటికే తలసాని శ్రీనివాస్ యాదవ్ బయటకు వచ్చి పోలీసులతో మాట్లాడిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో కూడా పర్మిషన్ లేదు కాబట్టి మీరు ఇక్కడే ఉండిపోవాలని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్నారు. వారి తీరుపైన కూడా తలసాని శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అరెస్ట్ చేసినటువంటి వారిని అందరినీ కూడా వెంటనే విడుదల చేయాలని చెప్పేసి కూడా తలసాని శ్రీనివాస్ యాదవ్ డిమాండ్ చేశారు. కాబట్టి ఇప్పటికైనా సరే రాష్ట్ర ప్రభుత్వం ఒకవైపు సికింద్రాబాద్ పేరును తొలగించాలని చెప్పేసి నిర్ణయిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. కాబట్టి వెంటనే అది ఉపసంహరించుకోవాలి. మరోవైపు సికింద్రాబాద్ కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తున్నారు. ఈ రెండు డిమాండ్లు ప్రధానంగా ప్రభుత్వం ముందు పెట్టాం కాబట్టి ప్రభుత్వం ఖచ్చితంగా వీటిపైన దృష్టి సారించి నిర్ణయం తీసుకోవాలని, లేదంటే మాత్రం ఖచ్చితంగా రానున్న రోజులలో ఇలాంటి నిరసన కార్యక్రమాలు మరిన్ని ఉధృతం చేస్తామని చెప్పేసి కూడా చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సైదులు. ఇప్పుడు ఆల్ఫా హోటల్ కూడా బంద్ చేసి
ఇట్లా సైడ్ కూర్చుంది. నెల్లూరు జిల్లా దగదర్తిలో కత్తుల కల్చర్ మరోసారి బయటపడింది. మద్యం మత్తులో మెడికల్ షాపును రౌడీ గ్యాంగ్ ధ్వంసం చేసింది. డబ్బులు ఇవ్వం, మందులు కావాలని డిమాండ్ చేశారు. దీంతో మెడికల్ షాపులోని మహిళ భయభ్రాంతులకు గురైంది. మందులు లేవని చెప్పడంతో రౌడీ గ్యాంగ్ రెచ్చిపోయింది. కర్రలు, కత్తులతో మెడికల్ షాపును ధ్వంసం చేశారు. దీంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. నెల్లూరు జిల్లా దగదర్తిలో కత్తుల కల్చర్ మరోసారి బయటపడింది. మద్యం మత్తులో మెడికల్ షాపును రౌడీ గ్యాంగ్ ధ్వంసం చేసింది. డబ్బులు ఇవ్వం, మందులు కావాలని డిమాండ్ చేశారు. దీంతో మెడికల్ షాపులోని మహిళ భయభ్రాంతులకు గురైంది. మందులు లేవని చెప్పడంతో రౌడీ గ్యాంగ్ రెచ్చిపోయింది. కత్తులు, కర్రలతో మెడికల్ షాపును ధ్వంసం చేశారు. దీంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి చరిత్ అందిస్తారు. చరిత్. థ్యాంక్ యూ శ్రీసాగర్. నెల్లూరు జిల్లాలో అలాగే ప్రత్యేకించి దగదత్తి గ్రామంలో అయితే మాత్రం శాంతి భద్రతలు విఘాతం కలుగుతున్నాయి. వీటి పట్ల పోలీసులు ఉక్కుపాదం మోపాల్సినటువంటి పోలీసులు కొంత ఉదాసీన వైఖరిగా వ్యవహరిస్తున్నారనేందుకు మాత్రం ఈ వరుస ఘటనలుగా చెప్పుకోవాలి. గత కొద్ది రోజులుగా దగదత్తిలో పరిస్థితులు పూర్తిగా కూడా భిన్నంగా ఉన్నటువంటి పరిస్థితి. ఇలాంటి నేపథ్యంలో నిన్న కనుమ పండుగ రోజు తాగినటువంటి మత్తులో ఉన్నటువంటి ఆకతాయిలు ద్విచక్ర వాహనంపై వెళ్తూ కింద పడ్డారు. అయితే ఒక మెడికల్ షాప్ మస్తాన్ అనేటువంటి ఆయన అక్కడ ఆర్ఎంపీ వైద్యశాల నడుపుకుంటారు. ఆయన సతీమణి డిఫార్మసీ పూర్తి చేసి ఆ మెడికల్ షాప్ వృత్తిపరంగా వాళ్ళు అక్కడ ఆ గ్రామంలో ఉంటున్నటువంటి పరిస్థితి. ఆ మెడికల్ షాప్ వెళ్ళినటువంటి పరిస్థితుల్లో మహిళ ఉంది మెడికల్ షాప్ లో మందులు కావాలి, డబ్బులు ఏమైనా దౌర్జన్యం చేయడంతో మందులు లేవు అన్నటువంటి ఒక కారణంతో అక్కడ కత్తులు, రాడ్లతో అయితే మెడికల్ షాపును మొత్తం ధ్వంసం చేశారు. లక్షల రూపాయలు విలువ చేసేటటువంటి మందులన్నీ కూడా నేలపాలనేటువంటి పరిస్థితి అని చెప్పాలి. అయితే ఇంత జరిగిన తర్వాత బాధితులు పోలీసులు ఆశ్రయించారు. పోలీసులు ఇప్పటి వరకు కూడా స్పందించిన పరిస్థితి. అంటే ఎవరు ఈ దాడికి పాల్పడ్డారు? స్పష్టంగా సీసీటీవీ ఫుటేజ్లు ఉన్నాయి. ఈ దాడి జరిగి కూడా మనకు స్పష్టంగా తెలుస్తుంది. అయినా కూడా పోలీసులు ఎందుకు వారి పట్ల చర్యలు తీసుకోవడం మాత్రం పెద్ద ప్రశ్న అయితే మాత్రం తలెత్తున్న పరిస్థితి చెప్పాలి. అయితే గత కొద్ది రోజుల క్రితం సురేష్ అనేటువంటి టీడీపీ కార్యకర్త, అది టీడీపీలో ఉన్నటువంటి వర్గ విభేదాల నేపథ్యంలో ఆయన ఇంటిపై అయితే దాడి జరిగింది. అక్కడ కూడా పోలీసులు ఉదాసీనంగా వ్యవహరించారు. దీంట్లో స్వయంగా మాలేపాటి సుధాకర్ అనేటువంటి వ్యక్తి ఈ ఘటనలో పాల్గొనడం అనేటప్పటికీ కూడా ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అంటే ఒక తలకాయ పగలకొట్టి విధ్వంసం సృష్టించినా సరే ఆయన యథేచ్ఛగా మర్డర్ అటెంప్ట్ చేసినా సరే యథేచ్ఛగా గ్రామంలో సంచరిస్తున్నాడు. ఆయనతో పాటు ఆయన అనుచరులు. ఈ రోజు ఇక్కడ మెడికల్ షాప్ పై దాడి జరిగింది. అంటే వీళ్ళని ఇలాగే వదిలేస్తే ఇంకా ఏమి సమాజానికి వీళ్ళు మెసేజ్ ఇవ్వదలుచుకున్నారు? శాంతి భద్రత ఎలా కంట్రోల్ చేయగలరో మాత్రం స్థానికులు అయితే మాత్రం ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఇప్పటికైనా సరే దగదత్తిలో ఏం జరుగుతుంది, ఎందుకు ఇలాంటి వరుస ఘటనలు జరుగుతున్నాయి, ఈ రోజు జరిగినటువంటి దాడిని కూడా మనం ఖచ్చితంగా పరిశీలించాల్సిన పరిస్థితి ఉంటుంది. ఖచ్చితంగా ఈ మెడికల్ షాప్ కి వెళ్ళినటువంటి అల్లరి మోకల దగ్గర కత్తులు, రాడ్లు ఎందుకున్నాయి, ఇది ఉద్దేశపూర్వకంగా జరిగినటువంటి దాడి అనేటువంటి కూడా ఒక అనుమానం అయితే కలుగుతుంది. దీనిపై అయితే మాత్రం ఖచ్చితంగా పోలీసులు విచారణ చేపట్టాలి. ఈ దాడిలో స్పష్టంగా ఏదైతే సీసీటీవీ ఫుటేజ్ లో కనిపిస్తున్నారో
వాళ్ళని తీసుకొచ్చి కూర్చోబెట్టి వాళ్ళకి సరైనటువంటి వారికి అవగాహన కల్పించకపోతే, వారికి సరైనటువంటి పోలీస్ ట్రీట్మెంట్ ఇవ్వకపోతే ఎలా ఈ రోజు శాంతి భద్రతలు ఇచ్చేస్తారు? అలాగే చిన్న చిన్న వాళ్ళని, ఏదైనా ఒక గంజాయి పొట్లం దొరికిన వాళ్ళని తీసుకొచ్చి ఎలా అయితే ట్రీట్మెంట్ చేస్తారో, ఈ దాడికి పాల్పడిన వారిని కూడా పోలీసులు కవాతు చేపించాలి. ఖచ్చితంగా ఆ గ్రామంలో వీళ్ళకి బుద్ధి రావాలంటే ఫస్ట్ వీళ్ళకి భయభ్రాంతులకు గురి చేయాలి. ఏదైనా సరే మనం శాంతి భద్రత విఘాతం తలపెడితే ఖచ్చితంగా మన మీద పోలీసులు ఉక్కుపాదం మోపుతారనేటువంటి ఒక సూచన కానీ లేకపోతే, ఒక ఆందోళనగా లేకపోతే ఈ రకరౌడీ మొక్కలు రెక్కచ్చిపెట్టిన పరిస్థితి ఉంటుంది. అయితే ఒక మహిళ మెడికల్ షాప్ లో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆ మహిళ పట్ల దురుసుగా ప్రవర్తిస్తూ ఒక్కసారిగా కూడా వాళ్ళ మెడికల్ షాప్ ధ్వంసం చేశారు. వాళ్ళ జీవనోపాధిని చితిమేస్తారని చెప్పాలి. అయినప్పటికీ కూడా పోలీసులకి కరుణ రావడం లేదు. ఇంత దుర్మార్గం జరిగినా సరే, ఒక మహిళను బెదిరించినా సరే కత్తులు రాడ్లతో దాడి. The person you are speaking with line. రైట్, థ్యాంక్ యూ చరిత్. ఇటు బ్రేకింగ్ చేస్తున్నాం. కృష్ణా జిల్లా కంకిపాడు మండలం ఉప్పులూరు కోడిపందాల బరి వద్ద అవాంఛనీయ ఘటన చోటు చేసుకుంది. గుండాట పేకాట ఆడే సమయంలో ఘర్షణ తలెత్తగా అదే సమయంలో తోట్లవల్లూరు గ్రామానికి చెందిన 11 మంది వ్యక్తులు 4 లక్షలు దొంగతనం చేశారు. అయితే చోరీకి పాల్పడిన వ్యక్తులను పట్టుకున్న బరి నిర్వాహకులు వారి చొక్కాలు విప్పించి తాళ్లతో కట్టేశారు. నిందితులపై కంకిపాడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా వారిని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు. నేను ఎవరికి నేను నీకు తెలకుండా చేసి ఎక్కడ వెళ్తాను, నీకు తెలకుండా తిప్పి ఎవరికి ఇవ్వను, నీకు తెలుసు. పొలంలో అడిగి తీసుకున్నా మీరు. నువ్వు 5,000 నువ్వురా, నువ్వు చిన్న 1,20,000 తీసావు నువ్వు. అమ్మో ఏమన్నా మనిషివేనంటరా నువ్వెంత తీసేసానా రై, నువ్వెంత తీసా? కృష్ణా జిల్లా కంకిపాడు మండలం ఉప్పులూరు కోడిపందాల బరి వద్ద అవాంఛనీయ ఘటన చోటు చేసుకుంది. గుండాట పేకాట ఆడే సమయంలో ఘర్షణ తలెత్తగా అదే సమయంలో తోట్లవల్లూరు గ్రామానికి చెందిన 11 మంది వ్యక్తులు 4 లక్షలు దొంగతనం చేశారు. అయితే చోరీకి పాల్పడిన వ్యక్తులను పట్టుకున్న బరి నిర్వాహకులు వారి చొక్కాలు విప్పించి తాళ్లతో కట్టేశారు. నిందితులపై కంకిపాడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా వారిని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు. మీ ఇంటి పేరు చింత, నీ పేరు పాండురంగ, చింత పాండురంగ. మీదే ఊరిచేనా? మీ మొత్తం తోటల ఊళ్ళురేనా? 2, 3, 4, 5, 6, 7, 8, 9, 11 మంది తోటల ఊళ్ళు. కృష్ణా జిల్లాలో మా ఏరియాలో ఎంత దొంగలు ఉన్నారు, గజ దొంగలు. నేను ఎవరికి నేను నీకు తెలకుండా చేసి ఎక్కడ వెళ్తాను, నీకు తెలకుండా తిప్పి ఎవరికి ఇవ్వను, నీకు తెలుసు. మోహుడు తిప్పున్నా నువ్వు చిన్న మోహుడు తిప్పు. ఎస్ రైట్ నౌ తెలంగాణ భవన్ లో తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ఉంటుంది మీరు రాత్రి 10 గంటల 40 నిమిషాలకు మీరు రిజెక్షన్ అని చెప్పి మేము అప్లై చేసింది 5 రోజుల కింద. ఒకవేళ మీరు నిన్ననో మొన్ననో రిజెక్షన్ చేస్తే మేము కోర్టు ద్వారా పర్మిషన్ తీసుకుంటుంటాం. ఈరోజు ముఖ్యమంత్రి గారు ఎక్కడన్నా పోతేనేమో అందరిని అరెస్ట్ చేస్తారు ప్రతిపక్ష పార్టీలని. వాళ్ళేమో ఇష్టానుసారం ర్యాలీలు చేసుకోవచ్చు. సెక్రటరేట్ రిస్ట్రిక్టెడ్ ఏరియా, సెక్రటరేట్ ముంగట కూడా ముఖ్యమంత్రి గారు పాదయాత్రలు చేసుకోవచ్చు. కానీ ప్రజాస్వామ్యం లోపల మాకు హక్కు లేనట్టు మా అస్తిత్వం, మా సికింద్రాబాద్ ప్రజలు 220 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి మా ప్రాంతాన్ని
మా ప్రాంతం పేరు లేకుండా మా అస్తిత్వం మీద దెబ్బ కొట్టినప్పుడు ప్రజాస్వామ్యబద్ధంగా మేము నిరసన చెప్పేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు ఏర్పాటు చేసుకున్నాం. మీరు చూస్తే ఒక కర్ఫ్యూని తలపించే విధంగా కొన్ని వేలాది మంది పోలీసులు పెట్టి ఎక్కడదక్కడ అరెస్టుల పర్వం కొనసాగించడం అనేది దుర్మార్గమైనటువంటి చర్య. దీన్ని తీవ్రంగా ఖండించడమే కాకుండా మళ్ళీ ఫస్ట్ వీక్లో కోర్టుకు పోతాం, న్యాయపరంగా పర్మిషన్ తీసుకొని మళ్ళీ ర్యాలీ కంటిన్యూ చేస్తామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఎట్టి పరిస్థితుల్లో మా సికింద్రాబాద్ అస్తిత్వం మీద జంట నగరాలంటే హైదరాబాద్ సిటీలో ట్యాంక్ బండ్ రైట్ సైడ్ ఏమో హైదరాబాద్, లెఫ్ట్ సైడ్ ఏమో సికింద్రాబాద్. ట్విన్ సిటీస్ అని ఎప్పుడో చరిత్రలో ఉన్నటువంటి పేర్లు. ఒకటి హైదరాబాద్ రెవెన్యూ డివిజన్ ఉంది, రెండోది సికింద్రాబాద్ రెవెన్యూ డివిజన్. ముఖ్యమంత్రి గారేమో మల్కాజిగిరి, సైబరాబాద్, హైదరాబాద్ అని నామకరణం చేసిండు. మీ టీవీలో పేపర్లలో కూడా అవి వచ్చినటువంటిది మీరు చూశారు. మేమేందంటే మా అస్తిత్వం, మాకు ఆ భూమితోని మట్టితోని ఉన్నటువంటి సంబంధాలు. ఇప్పుడు మా ఎమ్మెల్యేలు అంబర్పేట కాలేరు వెంకటేష్ గారు, ముషిరాబాద్ ఎమ్మెల్యే గోపాల్ గారు, నేను మా ఇంటి దగ్గరకు వచ్చి అరెస్ట్ చేస్తామంటారు. దేనికి అరెస్ట్ చేస్తాం? దేనికి అరెస్ట్ చేస్తారు? మీరు ఓకే అని చెప్పిన తర్వాత నిన్న మీ పోలీస్ యంత్రాంగం అంతా ఏసీపీలు, సీఏలు అందరూ మొదలుకొని అందరూ కూడా రోడ్ ఇన్స్పెక్షన్ చేశారు. మాది శాంతియుతమైనటువంటి ర్యాలీ, పొలిటికల్ పార్టీ కండువాలు పెట్టుకునే ర్యాలీ కూడా కాదు. దాంట్లో అందరిని ఆహ్వానించినాం. మీకు విద్యారంగ సంస్థలు కానీ, వ్యాపార రంగ సంస్థలు కానీ, అడ్వకేట్లు కానీ, డాక్టర్లు కానీ, విద్యార్థులు కానీ, మహిళలు కానీ, అన్ని సంఘాలు, నీకు కిసంగంజ్ మోండా మార్కెట్ కానీ, బోయిన్పల్లి మార్కెట్ కానీ, బట్టల బజార్ కానీ, అందరినీ కూడా మరి ఇన్వైట్ చేసినాం. బట్ ఇదేం పద్ధతి? ఈ పద్ధతి లేకుండా ఇష్టానుసారంగా పోలీసు రాజ్యం నడిపిస్తామనుకుంటే మీ కర్మ మేము నేను చేసేది ఏం లేదు. ఇది శాశ్వతంగా మాత్రం ఈ ప్రభుత్వానికి మంచిది కాదు, అది గుర్తుపెట్టుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఓకే, ఇవాళ మీరు పైశాచిక ఆనందం పొందిండొచ్చు, కానీ అల్టిమేట్గా మళ్ళీ చట్టపరంగా న్యాయపరంగా మేము పర్మిషన్ తీసుకొని మళ్ళీ ఫస్ట్ వీక్లో ఈ కార్యక్రమాన్ని కార్యాచరణ చేస్తాం. అదిగా మేము తప్పుగా పోరాడతలేం కదా, ఎందుకు బచావ్ 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 బచావ్.